మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానని. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మనకి మంచి ఆరోగ్యము ఆయుష్కాలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం పేరు తరుముతున్న శాపం, తెరిచి ఉన్న దేవుని సంకల్పం. తరుముతున్న శాపం, తెరిచి ఉన్న దేవుని సంకల్పం. ఈ జగత్తు పుట్టక ముందే దేవుడు తాను కన్న కలలను మనిషి కలలుగా మార్చేశాడు. దేవుడు ఒక ఆజ్ఞను జారీ చేసి మొదటి మనుషులకు ఫలానా పండు తినవద్దని చెప్పాడు. కానీ మనుషులు తినవద్దన్న పండు తిని ఆజ్ఞాతిక్రమం చేసి ఆ దేవుని శాపానికి గురైపోయి ఉన్నారు. భూమి ఆకాశాలు ఇక అంతరించే వరకు కూడా ఈ శాపం అనేది మనిషిని వెంటాడుతూనే ఉంది. ఈ మనిషికి దేవుడు ఈ శాపాన్ని ఇచ్చినప్పుడు మనిషి దేవుని వైపు తిరగాలి. దేవుడు ఏది చేసినా మానవుని మేలు కోసం, తన వైపు తిప్పుకోవటం కోసమే చేస్తాడు. కనుక మనిషిని తన వైపు తనుండ చోటికి రప్పించుకోవటానికి ఈ శాపాలను పెట్టి తన వైపు తిప్పుకోవాలని దేవుడు చూస్తున్నాడు. కనుక మొట్టమొదటిగానే దేవుడు శపించాడు, ఈ ప్రకృతిని శపించాడు మానవుని నిమిత్తం. ఆదికాండము 3:17 నీ నిమిత్తము నేల శపించబడింది అని దేవుడు చెప్పాడు. నీ నిమిత్తం నేల శపించబడింది అన్నాడు. అంటే మానవుడి నిమిత్తం ఈ ప్రకృతిని దేవుడు శపించినట్లుగా కనపడుతుంది. కనుక ప్రకృతి నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవునికి శాపముగా దాపురించింది. ఈ ప్రకృతి నుండి తినే ఆహారము, తాగే నీరు, పీల్చే గాలి, అలాగే వాడుకుంటున్నటువంటి అన్నీ, పండే పంట, ఆకాశము నుండి వచ్చే సూర్యచంద్రుల వెలుగు, వీటన్నిటిలో కూడా మార్పులు అనేవి వచ్చాయి శపించాడు గనక. అందుకనే దేవుడు ప్రకృతిని శపించాడు. మనిషి పాపం చేస్తే ప్రకృతిని ఎందుకు శపించాడు అనే సందేహం చాలామందికి వస్తుంది. తప్పు చేసిన మనిషి కదా, మరి ప్రకృతిని ఎందుకు శపించాడంటే ఈ ప్రకృతిని అంతా దేవుడు మనిషి కోసమే చేశాడు. మనిషి కోసమే చేసినప్పుడు ఆ మనిషి ఆ ప్రకృతిని ప్రశాంతంగా అనుభవిస్తూ పరలోకపు దేవునికి విధేయుడై ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలను పాటించాలని దేవుడు ఈ ప్రకృతిని చేశాడు. కానీ మనిషి ఆయన మాటకి వ్యతిరేకించి ఆయన ఆజ్ఞలను పాటించకపోతే ఈ ప్రకృతిని, మనిషిని మరలా సరైన మార్గంలో పెట్టడానికి శాపానికి గురి చేస్తున్నాడు. శాపాలు పంపించి మనిషిని తన వైపు తిప్పుకోవాలని దేవుడు ఈ పనులు చేస్తున్నాడు. కనుక దేవుడు చేసిన ఈ శాపం కూడా మానవునికి మేలు కోసమే ఉందని మనము తప్పనిసరిగా గ్రహిస్తే అర్థమవుతుంది. ఇక ఆ మనిషి దేవుని కోసం బ్రతకాలి, దేవుని వైపు తిరగాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈ పొందిన శాపాల నుండి విడుదల పొందుకోవాలని చూస్తున్నాడు. దేవునిపై పూర్తిగా ఆధారపడటం లేదు. కానీ దేవునిపై పూర్తిగా ఆధారపడాలని దేవుని ఆశ. కానీ మనిషి దేవునిపై పూర్తిగా ఆధారపడటం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే, ఇప్పుడు మనిషి మొదటిగా భూమిని పాడు చేశాడు. అంటే భూమిని కూడా ఏంటంటే దేవుడు శపించినటువంటి ఈ నేల మీద ముండ్ల తొప్పలు, గచ్చ పొదలు పెరుగుతున్నాయి కదా, వాటి నుండి బాగు చేసుకొని
మళ్ళీ మంచి మందులు, రసాయన మందులు, ఎరువులు ఇవన్నీ ఏర్పాటు చేసుకొని ఎక్కువ పంట పండించుకుంటున్నాడు. అయినా ఆ పంటకి వేసే మందులు, ఆ రసాయన ఎరువుల వల్ల భూమి సారం పోతుంది. తర్వాత భూమి నుండి వచ్చిన ఆహారం తిని మనుషులకు రోగాలు కూడా వస్తున్నాయి. మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కొనుక్కుంటున్నాడు. మళ్ళా ఏ విధంగా అని చెప్పేసి నీటిని కాలుష్యం చేశాడు. ఈ నీటిని శుద్ధి చేసుకోవటానికి మరి వాటర్ ఫిల్టర్లో ఫిల్టర్లు వాడుకుంటున్నాడు. వాటి నుండి కూడా వచ్చే ఆ ప్లాస్టిక్స్, వాటి కెమికల్స్ వల్ల మళ్ళా మనిషికి ఎఫెక్ట్ అనేది వస్తూనే ఉంది. గాలిని కాలుష్యం చేసేసాడు. ఈ పొగ యంత్రాలు, ఈ యంత్రాలు కనుక్కోవటం వల్ల వాటి నుండి వెలువడే పొగ వల్ల ఈ కాలుష్యం అయిపోయింది వాతావరణం. ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో కాలుష్యం పెరిగిపోయి, వాతావరణ కాలుష్యం పెరిగిపోయి, పొగ వలన, దుమ్ము వల్ల కాలుష్యం పెరిగి గాలి యొక్క క్వాంటిటీ తగ్గిపోయింది. సుమారు 470 అటుకు పడిపోయింది. అలాగే విశాఖపట్నానికి కూడా, అంటే ఈ పెద్ద పెద్ద పట్టణాల్లో మరి ఎక్కువగా మనుషులు వెళ్తూ ఉంటారు. ఈ కార్బన్ డైఆక్సైడ్, ఈ గాలి కాలుష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పెద్ద పెద్ద నగరాల్లోనే ఈ యొక్క AQI తగ్గిపోతుంది. ఎయిర్ క్వాంటిటీ ఇండెక్స్ అంటారు. AQI తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడానికి కారణం మనిషి. కనుక ఈ గాలిని కూడా మళ్ళీ మనం తయారు చేసుకోవాలి. మంచి గాలి మనం ఫ్రెష్గా పీల్చుకోవాలంటే చెట్లు నాటాలంటారు. తర్వాత ఈ వాహనాలు, పొగ నుంచి వచ్చే వాహనాలని ఆపేసుకొని ఎలక్ట్రిక్ వాహనాలు వాడుకోవాలని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కానీ మనిషి తాను తప్పు చేస్తున్నాడని, ఆ తప్పు నుండి మనము చేసిన శాపాన్ని నుండి విడుదల పొందకుండా, అంటే అసలు దేవుని వైపు తిరగాలి అనే ఆలోచన మాత్రం మనిషికి రావటం లేదు. అందుకే దేవుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు పెట్టిన శాపాలు పరమార్థం మనం చూస్తే ఆమోసు, అంటే దేవుడు తన వైపు తిప్పుకోవాలని ఈ శాపాలను పెడుతున్నాడు అనే తెలియజేసే వచనాలను మన బైబిల్లో చదువుదాం. ఆమోసు గ్రంథం 4:6 వచనంలో మీ పట్టణాలన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న పట్టణములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు అన్నాడు. ఇక్కడ పట్టణాలన్నిటిలో మనుషులకు దంతశుద్ధి కలుగజేస్తాడు. దంతశుద్ధి అంటే దంతాలు శుద్ధి అంటే ఏం తినకుండా ఉంటాం. మీ పట్టణానికి ఆహారం లేకుండా చేస్తున్నాను అంటున్నాడు. ఆహార లేమి కలిగిస్తున్నాడు, కరువులు కలిగిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనిషి దేవుని వైపు తిరగటం లేదు అంటున్నాడు. కనుక పళ్ళు తిని పళ్ళు డ్యామేజ్ అయితే ఆ పళ్ళకి డెంటల్ క్లినిక్స్ ఏర్పాటు చేసుకున్నాడు. మంచి ఆహారం కోసం, మళ్ళీ పంట పండించడం కోసం మంచి ఎరువులు వాడుతున్నాడు, మందులు వాడుతున్నాడు, వాటి ఆహారాన్ని తీసుకుంటున్నాడు. మళ్ళీ రోగాల పాలవుతున్నాడు. వాటి రోగాలకు కొత్త మందులు కనుక్కుంటున్నారు. ఆ కొత్త రోగాలు విరుగుడైన తర్వాత మళ్ళీ కొత్త రోగాలు మళ్ళా పుడుతూనే ఉన్నాయి. ఈ విధంగా మనిషి శాపము నుండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాడు తప్ప ప్రభు వైపు మాత్రం తిరగటం లేదు. కానీ శాపం యొక్క పరమార్థం ఏంటంటే ప్రభు వైపు తిరగాలనేది. అంటే మనిషికి శాపాలు కలిగించి తన వైపు తిప్పుకోవాలని శాపాలు పంపిస్తున్నాడు. కానీ మనిషి మాత్రం ఆయన వైపు తిరగటం లేదు. అప్పుడప్పుడు చూడండి, మనం ఏదైనా వల వేసి ఈ వలలోకి మనం చేపలు రప్పించాలన్నా, పక్షులను రప్పించాలన్నా ఆ చుట్టుపక్కల వెళ్ళి మనం ఇప్పుడు చేపలు వల వేసినప్పుడు ఆ వల వేసిన దగ్గరికి చేపలన్నీ వచ్చేటట్టు చుట్టూ తిరుగుతూ నీళ్ళను కదిలిస్తూ ఉంటారు. అప్పుడు అవన్నీ వలలోనికి వస్తాయి. పక్షులను కూడా అంతే. అలాగే బుడతలను పట్టేవాళ్ళు కానీ ఏదైనా వేటగాడు ఏం చేస్తాడంటే తాను వేసిన వలకి పట్టడం కోసం అటు చుట్టుపక్కల కదలికలో కదిలిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా ఈ శాపాలు పెట్టి మరి తన వైపు తను ఒక సంకల్పం పెట్టాడు. బోన్లాగా, వలలాగా తెరిచి ఉంచాడు పరలోకాన్ని. తన వైపు తిప్పుకోవటానికి చుట్టుపక్కల అలికిడి కలిగించినట్టుగా ఆయన ఈ శాపాలను కలిగిస్తున్నాడు. మరొక వచనాన్ని చూస్తే మనం ఆమోసు గ్రంథం 4:7-8 వచనాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు, ఒక చోట వర్షం కురుస్తుంది, మరొక చోట వర్షం కురవకుండా పోతుంది.
వర్షములోని చోట ఎండిపోతుంది, వర్షం ఉన్న చోటకే వర్షం లేని కాడ నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు అని ఈ వర్షాభావ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అయినా కూడా మీరు నా తట్టు తిరుగుటలేదు అని అంటున్నాడు ఇక్కడ. అయినా మీరు నా తట్టు తిరగటం లేదు. చూసారా, వర్షాలు లేని పరిస్థితుల్ని మనిషి ఇది శాపముగా అనుకొని దేవుని వైపు తిరగకుండా, కొంతమంది అయితే కొన్ని చోట్ల ఈ వర్షం పట్టడానికి మేఘమదనాలు చేస్తారు. రాజశేఖర రెడ్డి హయాంలో అలాంటి మేఘమదనాలు చేశారు. విదేశాల్లో కూడా చేస్తున్నారని అలాగే చేయటం జరిగింది. కానీ మేఘమదనం వల్ల వర్షాలు ఏమీ కురవటం లేదు. తర్వాత ఈ వర్షాభావ పరిస్థితులను తట్టుకోవటానికి భూగర్భ జలాలను పెంచాలని చెప్పేసి ఎన్నో స్లోగన్స్, చెట్లు పెంచాలని వర్షాలు పడటానికి అని ఎన్నో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కానీ మనిషి వైపు, దేవుని వైపు మాత్రం మనిషి తిరగటం లేదు. అలాగే ఆమోస్ గ్రంథం 4:9 కూడా ఈ పంటలకు దేవుడు తెగుళ్ళు, చీడలు, పీడలు ఇవన్నీ కలిగిస్తున్నాడు. అయినా కూడా మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడు. అలాగే ఆమోస్ గ్రంథం 4:10 మనకి మనుషులకు తెగుళ్ళు పెడుతున్నాడు. మరి మరణించటం, యుద్ధాల్లో మరణించటం, అలాగే భయంకరమైన రోగాలు, ప్రమాదాలలో, ప్రయాణాలలో మరణాలు, ఇవన్నీ కూడా తెగుళ్ళు ఇవన్నీ కలిగించి మనిషిని దేవుడు శపిస్తూ తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు. అంటే బతికి ఉన్నవారు, చచ్చిపోయిన వాళ్ళు చనిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు? శాపం వల్ల. మరి బతికున్నవారు ఆ శాపాన్ని బట్టి దేవుని వైపు తిరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆమోస్ గ్రంథం 4:11 కొందరిని నాశనం చేస్తున్నాడు, కొందరిని బతికిస్తూ అన్నాడు. అయినా వారు, బతికిన వారు దేవుని తట్టు తిరుగుటలేదు. మళ్ళా ఏ విధంగా మనం, అదిగో ముందు చచ్చిపోయిన వాళ్ళు అలా చచ్చిపోయారు కనుక మనం అలా చావకుండా ఉండటానికి ఏం చెయ్యాలి అని ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటున్నాడు మనిషి. శాస్త్రవేత్తలు కూడా అదే పనిలో ఉన్నారు, నిమగ్నమై ఉన్నారు. మేధావులు కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కనుక చీడపీడలకు పురుగు మందులు కనుక్కుంటున్నాడు. అయినా కొత్త చీడపీడలు పెరిగిపోతున్నాయి. వాటికి మందులు కనుక్కుంటున్నాడు. రోగాలకు మందులు కనుక్కుంటున్నాడు. అయినా కొత్త రోగాలు మళ్ళా వచ్చేస్తున్నాయి, కొత్తవి పడుతున్నాయి. అయినా మనిషి దేవుని వైపు తిరగటం లేదు. అందుకే నెహెమ్యా 9:26 అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఒక సంగతి చెబుతున్నారు. దేవుడు ఈ ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు అషూరు చెరకు, అలాగే బబులోను చెరకు పూర్తిగా పంపించేశాడు. అక్కడి నుంచి వాళ్ళని మళ్ళీ తన వైపు తిప్పుకోవటానికి ప్రవక్తలను పంపించాడు. వాళ్ళు మారు మనసు పొందాలని. వారు ఎందుకు ఆ విధంగా చెరలోకి వెళ్ళారు? చెడు చేయబట్టి, దేవుని మాటలు వినకపోవటం వల్ల శాపం వచ్చేసింది. ఆ శాపను విడుదల పొందటానికి దేవుని తట్టు తిరగాలి. అందుకే దేవుడు ఆయన తట్టు తిప్పుకోవాలని ప్రవక్తలను పంపిస్తున్నాడు అని అక్కడ రాయబడింది, నెహెమ్యా 9:26-28. అయినా కూడా వారు ఆయన వైపు తిరగకుండానే వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆయన మాత్రము తన వైపు తిప్పుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ఎప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఇంకా మనిషిని తన వైపు తిప్పుకోవటానికి ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు? ఇర్మియా గ్రంథం 48:44 ఒక భయాన్ని కలిగిస్తున్నాడు, ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ యొక్క సునామీలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, మరణాలు వచ్చినప్పుడు, మరణ వార్తలను భయం కలిగిస్తున్నాడు. మనిషి భయం తప్పించుకోవటానికి ఇంకొక చోటకి వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. కానీ దేవుడు గుంటలో పడవేస్తున్నాడని, ఆ గుంటలో నుంచి తప్పించుకొని మనిషి వెళ్ళిపోతుంటే ఉరి పెడుతున్నాడు. అది ఇర్మియా 48:44 రాయబడింది. భయం తప్పించుకోవటానికి గుంట పడుతున్నాడు, ఆ గుంటలో నుంచి పోయిపోయిన తర్వాత ఉరిలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుని వైపు మాత్రం తిరగటం లేదు. ఇక ఆమోస్ గ్రంథం 5:19 కూడా ఒకడు సింహము నోట నుండి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎలుగుబంటి ఎదురవుతుందంట. ఎలుగుబంటి కాడి నుంచి తప్పించుకొని పోతే ఇంట్లోకి వెళ్ళి గోడ మీద చేయబెట్టగానే పాము అని కరుస్తుంది అంటున్నాడు. ఆ పాము గరిచినప్పుడైనా దేవుణ్ణి చూస్తున్నాడంటే అది కూడా లేదు. అయినా దేవుని వైపు తిరగటం లేదు. సచ్చే వరకు మనిషిని శాపం వెంటాడుతుంది. ఎందుకు? దేవుని వైపు తిరగాలని. సత్యలోపు దేవుని వైపు తిరిగి ఆ పరలోకంలో ప్రవేశించాలి. ఈ నాశనపు లోకంలో, శపితమైన లోకంలో నుండి తప్పించుకొని రావాలని దేవుడు తన ప్రణాళికను ఎల్లప్పుడూ ప్రకటిస్తూనే ఉన్నాడు, ప్రకటింపజేస్తూనే ఉన్నాడు.
కానీ మనిషి మాత్రము చచ్చేలోపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నాడు. చచ్చిన తర్వాత నిత్య నరకానికి వెళ్ళిపోతున్నాడు. అది నిత్య శాపం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు అనేక మంది పిల్లలు తనకు కావాలని, వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని మరి అనుకొని మన కోసం తన కుమారుడైన క్రీస్తును కూడా నియమించాడు. జగత్తు పునాది వేయబడక మునిపే తన కుమారుడైన క్రీస్తును మన కోసం నియమిస్తే, ఆ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి మనం చూస్తే మత్తయి సువార్త 23:37-38లో అక్కడ యెరూషలేము గురించి ఆయన ఏడుస్తూ బాధపడుతూ చెప్తున్నాడు. ఏడుస్తున్నాడని లోకా సువార్తలో ఉంటుంది మనకి 19వ అధ్యాయంలో. ఇప్పుడు మత్తయి సువార్త 23:37-38లో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకోవాలని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఎన్నో మార్లు మీ ఇల్లు మీకు విడవబడుతుంది, మీలో ఈ పట్టణం కూడా కూల్చబడుతుంది. శత్రువులు చుట్టుముడతారు, నిన్ను అరికాడతారు, నేల గలుపుతారు, నీలో రాయి మీద రాయి నిలబడకుండా చేసేస్తారు అని యేసుక్రీస్తు వారు ఈ శాపాన్ని మరలా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? తన వైపు తిప్పుకోవాలని, తన తట్టు తిప్పాలని దేవుడు చెప్పిస్తూ ఉంటే ఆ శాపాలను తప్పించుకోవాలని మనిషి అనేక తిప్పలు పడుతున్నాడు, అనేకమైన తప్పులు చేస్తున్నాడు, తప్పు మీద తప్పు చేస్తున్నాడు, కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు, కాలం వెళ్ళబుచ్చుకుంటున్నాడు, చచ్చి నరకానికి వెళుతున్నాడు. కానీ దేవుని తట్టు మాత్రం తిరగటం లేదు. అదేదో సామెత మనం వింటూ ఉంటాం, సచ్చేటప్పుడైనా వాడు మరి దేవుడి గురించి అంటాడేమోనని ఒక సచ్చేవాడి దగ్గరికి నార తీసుకొస్తే వాడు అంటే నార అంటే దేవునికి సంబంధించిన పదం అని, నారం తీసుకొస్తే నార అనకుండా పీసు అన్నాడంట. ఆ విధంగా ఈరోజు ప్రపంచ పరిస్థితుల్లో ఉన్నాయి. మనుషులందరూ కూడా శాపాలను తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారే కానీ శాపము నుండి పూర్తి విడుదల కోసం దేవుని వైపు తిరగటం లేదు, దేవుని తట్టు తిరగటం లేదు. చచ్చే వరకు కూడా మరి శాపాలు తరుముతూనే ఉన్నాయి, కానీ దేవుని సంకల్పం మాత్రము ఎప్పుడూ తెరిచే ఉంది. అందుకే పౌలు గారు అంటారు, వాక్యం చెప్పుటకు దేవుడు నాకు అనుకూల సమయము దయచేయనట్లు అని అంటాడు కొలసే పత్రిక, ఫిలిప్పీ పత్రికల్లో. అంటే అక్కడ ఆ మాట ఏం రాబడితే దేవుని ద్వారం తెరిచి ఉంది అని ఉంటుంది, తెరిచి ఉన్నది. కనుక దేవుని సంకల్పమును చచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అది రోమాపత్రిక 10:21 కూడా దేవుడు అవిధేయులై ఎదురాడు ప్రజలకు దినమంతయు తన చేతులు చాపుతూనే ఉన్నాడు అని ఉంది. అవిధేయులైన ప్రజలకు దినమంతా తన చేతులు చాపుతూ ఉన్నాడు. మనుషులు అవిధేయులై ఉన్నారు, శాపాలు అనుభవిస్తూ శాపాల నుండి విడుదల మరి దేవుని వైపు తిరగకుండా మళ్ళీ శాపాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. దినమంతా విధేయుడిగానే ఉన్నాడు మనిషి, కానీ దేవుడు దినమంతా ఎదురు చూస్తూనే ఉన్నాడు. మనిషి దినమంతా అవిధేయుడుగా అనేకమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు శాపం నుండి. పూర్తి విడుదల మాత్రం మనిషికి లేదు. ఇప్పుడు దోమలు నివారణ చేయడానికి మందులు కొడతాడు, దోమతెరలు వాడుతున్నాడు, జెట్ కాయిల్స్, మెషిన్స్, ఇంకా అన్నీ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కానీ దోమలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దోమతెరల నుంచి బయటికి రాగానే కుట్టేస్తాయి, నువ్వు వాడే జెట్ కాయిల్స్ ఆగిపోగానే కుట్టేస్తాయి ఈ విధంగా. కనుక తాత్కాలికమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కృత్రిమాలు కల్పించుకుంటున్నాడు, కానీ మరి దేవుని యొక్క సన్నిధికి దేవుని వైపు తిరగటం లేదు. ఈ విధంగా కొత్త రోగాలు వస్తే కొత్త రోగాలకు మందులు కనుక్కుంటున్నాడు, కొత్త వైరస్లు వచ్చేస్తున్నాయి, కొత్త వైరస్ రూపంలో వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఇది స్క్రబ్ వైరల్ లేదంటున్నారు. ఈ విధంగా కొత్తది దేవుణ్ణి వెతకటం లేదు మనిషి మాత్రం. శాపం తీయమని దేవుణ్ణి అడుగుతున్నాడు. మళ్ళీ ఒకవేళ కొంతమంది వచ్చేసి ఏమంటే ఇప్పుడు కరోనా లాంటి వైరస్ వచ్చినప్పుడు మన క్రైస్తవులు అందరూ వాడు చైనా వాడు పుట్టించాడు అనుకొని
ఇక ఈ కరోనా వైరస్ నుండి మాకు విడుదల తెచ్చామని, శాపము నుండి విడుదలమని అడుగుతున్నారు, కానీ దేవుని వైపు తిరగటం లేదు. కరోనాను పంపించింది కూడా దేవుడే, కానీ దేవుణ్ణి తీయమని అడిగారు, కానీ దేవుని వైపు తిరగటం లేదు మనుషులు. ఇంకా 2 పేతురు 3:10 దేవుడు భూమి ఆకాశాలను నాశనం చేస్తానని ఏర్పాటు చేసేసాడు. పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి అని చెప్పాడు, కనుక నాశనమైపోతాయి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ భూమి నాశనం అయిపోతే వేరే గ్రహాల్లోకి నివాసాల కోసం, వేరే గ్రహాలలో గృహాల కోసం అన్వేషిస్తున్నాడు, కానీ దేవుని వైపు మాత్రం వెళ్ళాలనుకోవటం లేదు. అందుకని దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంటే, అక్కడ అవకాశం లేకుండా చేసాడు. ఆల్రెడీ వేరే గ్రహాలలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషికి నివాసయోగ్యమైనటువంటి గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, వాతావరణ అనుకూల పరిస్థితులు ఉండవు అక్కడ. కనుక అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఓబద్య 1:5 నక్షత్రాలలో నువ్వు నివాసం కట్టుకున్నను, నేను అక్కడి నుండి నిన్ను పడవేస్తాను అన్నాడు. కనుక మనిషి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, శాపము నుండి విడుదల పొందటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటే దేవుడు అక్కడి నుంచి కూడా పడేస్తానంటున్నాడు. అక్కడికి పోయిన అవకాశం లేదు అని అక్కడికి పోయి చూసిన తర్వాత తెలుసుకుంటున్నారు. మళ్ళా మరొక గ్రహం చంద్రుడినే చూశారు, అవకాశం లేదు. తర్వాత అంగార గ్రహంలో చూస్తున్నారు, అక్కడ అవకాశం లేదు. నీటి ఛాయలు ఉంటాయి అంటున్నారు, కానీ నీటి ఛాయలు లేదు, ఏమీ లేదు. ఈ విధంగా మనుషుడు నక్షత్రాలలో నివాసం కోసము నేను వెళ్ళిపోతాను అక్కడికి అంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు అక్కడి నుంచి నేను పడేస్తాను అబ్బాయి అంటున్నాడు. ఎందుకంటే అక్కడ లేదు కదా, నువ్వే వచ్చేస్తావు లేదని. కనుక దేవుడు నా వైపు రండి అని దేవుడు అంటుంటే ఆయన వైపు మాత్రం కాకుండా అన్ని వైపులు చూస్తున్నాడు. యోహాను 14:1-2 యేసుక్రీస్తు వారు ఈ భూమి నాశనం అయిపోతుంది, ఈ భూమి సెంటర్ పాయింట్గా ఉంది, ఆకాశాలకి విశ్వానికి సెంటర్గా ఉంది, కాబట్టి భూమి నాశనం అయిపోతే ప్రకృతి అంతా నాశనం అయిపోద్ది అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, యోహాను 14:1-2 మరి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందుని విశ్వాసం ఉంచండి. ఇంకో నేను వెళ్తున్నాను, మరలా వస్తాను, నేను వెళ్ళి అక్కడ మీకు నివాసాలు సిద్ధపరుస్తాను, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే గ్రహాల్లోకి వెళ్ళినప్పుడు, చంద్రుడిలోకి వెళ్ళినోడు ఎవరైనా చంద్రుల్లో ఉన్న ఎల్లుండి అని చెప్పాడా? లేవు. వేరే గ్రహాల్లోకి వెళ్తున్నారు, అక్కడ ఉండే అని చెప్తున్నారా? చెప్పలేరు. అంతరిక్షంలో ఉండే అంటారు, చెప్తారా? లేరు, చెప్పలేరు. కనుక యేసుక్రీస్తు వారు మాత్రం నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి మీకు నివాసాలు సిద్ధపరుస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను, సిద్ధం పడండి అని చెప్తున్నాడు. కనుక ఆయన ఈ శాపాల నుండి మీరు వచ్చేసి దేవుని వైపు తిరగండి అంటున్నాడు. ప్రకటన 21:4 ఆ లోకములో, ప్రభువారు ఇచ్చే లోకములో కన్నీరు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. కనుక దేవుని వైపు చూస్తే మనకి ఈ కన్నీళ్ళు, దుఃఖాలు, ఏడుపులు, మరణాలు, రోగాలు, సమస్యలు అన్నీ కూడా మరి పూర్తిగా విడిచిపెట్టేసి పై లోకాలకి ఎగిరిపోతాం. అది దేవుడు మనకి మరి చెబుతున్నాడు. శాపాల నుండి శాపాలు మిమ్మల్ని తరుముతున్నప్పుడు నా చేతుల వైపు చూడండి. శాపం పెడుతున్నాడు, ఎందుకు? ఆయన చేతులు చాపుతున్నాడు తన వైపు రమ్మని. కనుక ఆయన వైపు రావాలి ప్రపంచం. ఈ సంగతులు తెలుసుకున్నాం మనము. మరి యేసుక్రీస్తు వారు కూడా మరి నిత్యము మన కోసం నిత్య బలిగా మన కోసం సిలువలో మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు. మనం చేసిన తప్పులకు, పాపాలకు క్షమాపణ కలిగిన తర్వాత ఆయన వైపు వెళ్ళాలి. ఆయన వైపు, ఆయన నుండి లోకంలో ఉండాలంటే మనం ఆయన శాపాల నుండి ఇక్కడ ఆయన పెట్టిన శాపాలన్నిటిని విడుదల పొంది పరలోకం వెళ్ళాలి. కనుక యేసుక్రీస్తు వారు మన కోసం రక్షణ, పాప క్షమాపణ కలిగించి, అలాగే పరలోకాన్ని సిద్ధం చేసి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. కనుక ఆయన వైపు వెళ్తే మనిషికి శాపము నుండి పూర్తి విడుదల, నిత్య లోకము ఉంటుంది. అక్కడే శాపం ఉండదు. శాపగ్రస్తమైనది ఏది కూడా
పరలోకంలో లేదు కనుక అక్కడికి వెళ్ళిపోవాలి మనం. కనుక తరుముతున్న శాపం మరి తెరిచి ఉన్న దేవుని సంకల్పం, తెరిచి ఉన్న తండ్రి సంకల్పం. ఈ సంగతులు తెలుసుకొని ఈ సంకల్పాన్ని మనము మరి అంగీకరించి అనేకులకు ప్రకటించాలనేది దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడి మాటలు దీవించునుగాక.